హాయ్! వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్. వెల్కమ్ బ్యాక్ టు క్రేన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూ యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోస్. సపోర్ట్ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు అందరికీ. నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి. ఈరోజు మీ థంబ్‌నెయిల్ చూశారు కదా! బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు. మనకు దాదాపు 1,30,120 రూపాయలతోటి మనకు జీతం ఉంది. చాలా హైయెస్ట్ సాలరీస్ అన్నమాట. సో, ఇందులో మనకు డిఫరెంట్ డిఫరెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నా టోటల్‌గా ఏంటి, ఏం కథ అనేది. సో, దానికన్నా నా స్మాల్ రిక్వెస్ట్, నా వీడియోస్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళైతే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా న్యూ వ్యూవర్స్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో, మనం డైరెక్ట్ అయితే వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చూడొచ్చు మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే ఉద్యోగాలు పడినాయి. 1,35,020 రూపాయల శాలరీ తోటి మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు ఉన్నాయి. దాదాపు 1,267 ఖాళీల భర్తీకి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, దీనికి ఎవరు అర్హులు ఏం కథ అనేది చూద్దాం మరి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1,267 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. మీకు అర్హతలు కలిగి ఉంటే కంపల్సరీ మీరు అప్లై చేసుకోవచ్చు. మనకి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలో చూద్దాం మరి. చూడొచ్చు బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇది నేషనల్ బ్యాంక్, అందరికీ తెలుసు బ్యాంక్ ఆఫ్ బరోడా ఏంటిదో. బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలో రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అనమాట. ఇది కూడా రెండవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. ఈ బ్యాంకు దేశవ్యాప్తంగా దాదాపు ఎన్ని ఉన్నాయంటే 9,693 బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట, శాఖలు ఉన్నాయి. 74,227 మంది ఉద్యోగులు ఉన్నారు, ఇలా పనిచేస్తున్నారు అనమాట. ఈ శాఖల్లో ఇంతమంది ఇప్పటికీ వర్క్ చేస్తున్నారు. ఓకేనా? సో, చాలామంది ఉద్యోగులు ఉన్నాయి, హైయెస్ట్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. ఈ బ్యాంకు ప్రధాన కార్యాలయం గుజరాత్లోని వడోదరలో ఉంది. ఇంక ప్రధాన కార్యాలయం వచ్చేసి మనకు గుజరాత్లోని వడోదరలో అవుతుంది. బ్యాంకులో ఉద్యోగం కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి యువతకు ఇది మంచి అవకాశం. చాలామంది కూడా ట్రై చేశారు, ఎందుకంటే బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మంచి బ్యాంక్ అనమాట. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఈ రెండవ బ్యాంకు. సో, దానికోసం చాలామంది కూడా ఇందులో వర్క్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో, ఈ అవకాశం మాత్రం ఎవరు వదులుకోవద్దు, ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు. సో, ఉద్యోగాల భర్తీ ఏంటిదంటే, ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాలో మొత్తం మనకు 1,250 ఖాళీల భర్తీకి అయితే ప్రకటన వెలువడింది. రిటైల్లో 450 పోస్టులు, ఎంఎస్ఎంఈలో 341, గ్రామీణ వ్యవసాయంలో 200, ఐటీఐలో 177, కార్పొరేట్ రుణాల్లో 30, డేటా మేనేజ్మెంట్లో 25, ఫెసిలిటీ మేనేజ్మెంట్లో 22, ఫైనాన్స్లో 13, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీలో 9 ఖాళీలు ఉన్నాయి. దాదాపు ఒక 8-9 డిపార్ట్మెంట్లలో అయితే ఖాళీలు ఉన్నాయి. సో, పోస్టులు కూడా చాలా ఉన్నాయి. సో, 100% అయితే అప్లై చేయండి. ఎలిజిబిలిటీ ఉన్నవారు ఎవ్వరు మిస్ అవ్వద్దు. సో, చూద్దాం మరి దీని ఉద్యోగాలకు సంబంధించి విద్యార్హతలు ఏంటి, జీతం ఎంత ఉంటుందో ఇప్పుడు చూద్దాం మరి. చూసుకుంటే మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో విద్యా అర్హతలు ఏమి ఉండాలంటే, దాదాపు డిగ్రీ ఉండొచ్చు, డిగ్రీలో బీఎస్సీ ఉండొచ్చు, బీఈ ఉండొచ్చు, బీటెక్ వాళ్ళకు ఉంది, సిఏ ఉంది, సిఎంఏ ఉంది, ఎంఎస్సి ఉంది, ఎంబీఏ ఉంది, ఎంసీఏ ఉంది, పీజీ డిప్లొమా ఉంది, పిహెచ్డి ఉత్తీర్ణులైన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సో, డిగ్రీ నుంచి మొదలు కొడితే మనకు పిహెచ్డి వరకు అయితే 100% ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేయండి. ఎవ్వరు మిస్ కావద్దు. దరఖాస్తు కంపల్సరీ పెట్టుకోండి తర్వాత ఉన్న వాళ్ళు. సో, ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఉద్యోగాన్ని బట్టి మనకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. 9 రకాల డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి అక్కడ గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. సో, మనకు ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ దాదాపు 24 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య మాత్రం ఉండాలి. వయోపరిమితుల సడలింపు అంటే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు ఉంటుంది కంపల్సరీ, ఓబీసీలకు 3 సంవత్సరాలు, సెంట్రల్ రిజర్వేషన్స్ ఉంటాయి దాని ప్రకారం వర్తిస్తాయి. దివ్యాంగులకు అయితే 10 సంవత్సరాలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి ఇది కంపల్సరీ. జీతానికి వచ్చేసి చూస్తే మనకు జూనియర్ మేనేజర్కి ఏమో దాదాపు 48,480 నుండి 85,920 వరకు ఉంటుంది, ఇది జూనియర్ మేనేజర్. మిడిల్ లెవెల్ ఉద్యోగులకు అయితే 85,920 నుండి 1,05,280 రూపాయల వరకు శాలరీ ఉన్నది. సీనియర్ మేనేజర్కి అయితే 1,20,940 నుండి 1,35,020 రూపాయల వరకు జీతం ఉంది, ఇది సీనియర్ మేనేజర్. చూసుకోవచ్చు మనకు జీతాలు అయితే 100% హై లెవెల్లో ఉన్నాయి, ఒక్కరికి కూడా తక్కువ లేదు, గుర్తుపెట్టుకోండి. సో, మంచి ఛాన్స్. ఎవరైతే బ్యాంక్ జాబ్స్ కొట్టాలని చాలా సంవత్సరం నుంచి చదువుతూ ఉంటారు కదా, వాళ్ళకైతే మంచి ఛాన్స్, మిస్ కాకండి. కంపల్సరీ అప్లై చేసుకొని జాబ్స్ కొట్టండి. దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. 600 రూపీస్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ మహిళలకైతేనేమో 1000 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. మిగతా వాళ్ళకైతే 600, ఎస్సీ ఎస్టీ అండ్ మహిళలకైతే 100 రూపీస్. మరి ఇక్కడ ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, బ్యాంక్ ఆఫ్ బరోడాలో ప్రకటన ఉద్యోగాలకు సంబంధించి విద్యా అర్హతలు తెలియజేయబడ్డాయి.
ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంగ్లీష్ పరీక్ష కూడా ఉంటుంది సపరేట్గా. ఈ రోల్స్లో మనకి తీసుకుంటున్నారు 3 మెథడ్లో. గుర్తుపెట్టుకోండి. దరఖాస్తుకు చివరి తేదీ www.bankofbaroda.in www.bankofbaroda.in. సో ఈ వెబ్సైట్ లింక్ అనేది అక్కడ ఇస్తాను, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేయండి, మిస్ చేసుకోకండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.